డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. డ్రగ్స్ నిర్మూలనకి మరింత యాక్టివ్గా పనిచేయాలని సూచించారు. అనుమానిత సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలన్నారు. డ్రగ్స్ అనే పదం వింటేనే భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలన్నారు. తెలంగాణని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. మరో నెలలోపు వర్షాకాలం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్షించారు. వర్షం వస్తే హైదరాబాద్ లో ఏర్పడే పరిస్థితులపై అధికారులతో చర్చించారు. వరద ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం జూన్ 4లోగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నాలాల పూడికతీతలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలుంటాయని చెప్పారు. హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించుకోనంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం. పట్టభద్రుల ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి ఇప్పటికే ఖరారైందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్. అది జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అనుచరులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. జగదీష్ రెడ్డిపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అండ్ ఓటమి తప్పదని తెలిసే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం ప్రారంభించారని ఆరోపించారు నవీన్. అబద్ధాల ప్రచారం చేస్తున్న వారిపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. కేటీఆర్ నీతిమాలిన చర్యల్ని మానుకోవాలని సూచించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి రేపు పోలింగ్ జరగబోతోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం పూర్తి కాగా రేపటి పోలింగ్ కి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అధికారులు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటు వేసేందుకు రెడీ అయ్యారు. పోలింగ్ జరిగే 3 జిల్లాల్లో రేపు సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కాబోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న బోధనాస్పత్రిలో ఒకే చోట 20 ఏళ్లుగా పనిచేస్తున్న వైద్యుల్ని బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. కోటి డిఎంఈ కార్యాలయంలో డిఎంఈని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఏళ్లుగా పాతుకుపోయిన వైద్యుల్ని బదిలీ చేయకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కొందరు వైద్యులు అసోసియేషన్ ముసుగులో బదిలీ కాకుండా ఒకే చోట పనిచేస్తున్నారని ఆరోపించారు. సాధారణ బదిలీలు లేక వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 48 రద్దు కోరుతూ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల్ని కోరారు. కరీంనగర్ లో జరిగిన హనుమాన్ భక్తుల ర్యాలీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ర్యాలీలో ఒక గుర్తు తెలియని వ్యక్తి కత్తితో హల్చల్ చేశాడు. వ్యక్తిని అడ్డుకునే క్రమంలో భక్తులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పలువురిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. పోలీసులు తమపై అకారణంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హనుమాన్ భక్తులు. కరీంనగర్ మంచిర్యాల చౌరస్తాలో జరిగిన హనుమాన్ ర్యాలీలో భక్తులపై పోలీసుల దురుసు ప్రవర్తన ఖండించారు బండి సంజయ్. పోలీసులు అరెస్ట్ చేసిన భక్తుల్ని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. లేకుంటే జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. దాడిపై డీజీపీతో ఫోన్లో మాట్లాడి దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలకు డిమాండ్ చేశారు. ఏపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ డీజీపీకి లేఖ రాశారు. నర్సరావుపేట నియోజకవర్గంలో పోలీసులు మహిళలని భయపెడుతున్నారంటూ కంప్లైంట్ చేశారు. అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్లి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ తరపున యువకులు ఏజెంట్లుగా రాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలపై 307 కేసులు పెట్టి బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. దాడులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయకుండా అమాయకులని అరెస్ట్ చేశారని లేఖలో పేర్కొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు ఎస్పీ మల్లికా గార్గ్. సబ్ డివిజన్ పరిధి పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. 2 గంటలకు పైగా సాగిన సమావేశంలో పోలింగ్ నాటి అల్లర్లు, కౌంటింగ్ వేళ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తున్న భక్తులతో రద్దీగా మారిపోయింది. గూడూరు టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. గంటల పాటు వాహనాలు నత్తనడకన సాగడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెంగళూరు రేవ్ పార్టీపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ విష్ణు స్పందించారు. నటి హేమపై అసత్య ప్రచారం ఆపాలని కోరారు. హేమపై నేరం ఇంకా రుజువు కాలేదన్నారు. కేవలం ఆరోపణలతోనే హేమ ప్రతిష్టకు భంగం కలిగించడం సరికాదన్నారు. అసాంఘిక చర్యల్ని మా అసోసియేషన్ ఖండిస్తున్నట్టు చెప్పారు. పోలీసులు ఆధారాలిస్తే హేమపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే డాన్స్ చేస్తూ సందడి చేశారు. సిబ్బందితో కలిసి డీజేటీలు పాటికి చిందులేశారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో భూపాలపల్లిలో ఇల్లందు గెస్ట్ హౌస్ లో పోలీసులు సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పోలీసులు ఆడిపాడారు. ఎస్పీ స్టెప్పులకు సిబ్బంది ఫిదా అయిపోయారు. ఎస్పీతో కలిసి డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు కూడా స్టెప్పులతో అలరించారు. మహబూబాబాద్ లో ఓ చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. కృష్ణా కాలనీలో వాకింగ్ చేస్తున్న ఒక మహిళని టార్గెట్ చేశాడు. ఆమె మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. గొలుసు లాక్కెళ్లే క్రమంలో మహిళ గాయపడింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు చైన్ స్నాచర్ కోసం గాలిస్తున్నారు. బంగారం విలువ 2 లక్షలకు పైగా ఉంటుందని చెబుతున్నారు.
రంగారెడ్డి జిల్లా మీర్పేటలో దారుణం జరిగింది. దంపతుల మధ్య చెలరేగిన వివాదంతో భర్త మంత్రాల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతుడు భూపేష్ గుప్తా చెందిన ప్రవీణ్ జాదవ్గా గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలో గంగాదేవి వెంకమ్మ అమ్మవార్ల జాతర వైభవంగా సాగుతోంది. ఈ జాతరకు ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా వచ్చారు. అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చివరి రోజు అమ్మవార్లకు 108 కలశాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత భక్తులకు అన్నదానం చేసి జాతరకి ముగింపు పలికారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలుగు రాష్ట్రాల్లో సందడి చేశారు. నిన్న మధ్యాహ్నం శ్రీశైలం మల్లికార్జుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ముచ్చింతల్లోని సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకున్నారు. 108 ఆలయాలు స్వర్ణ రామానుజుల్ని సేవించారు. చెనిజేరు స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. సమతా క్షేత్రంలో 3.5 గంటలకు పైగా గడిపారు సీఎం. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీలో చేరినట్లుగా వస్తున్న వార్తల్ని ఖండించింది బీజేపీ. పార్టీ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధిగా నియమించినట్లుగా ఒక లేఖ వైరల్ కావడంతో వివరణించింది. ఇది ఫేక్ లెటర్ అని తెలిపారు బీజేపీ నేతలు. ఎన్నికల్లో బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తుందని గతంలోనే చెప్పారు ప్రశాంత్ కిషోర్. దీంతో ఆయన్ని ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీలో చేరినట్లుగా ఒక ఫేక్ లెటర్ సృష్టించారని ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6వ విడతలో 59.06% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 78.19% ఓటింగ్ నమోదు కాగా జమ్మూ కాశ్మీర్లో అత్యల్పంగా 52.28% నమోదైంది. 6వ దశ పోలింగ్ సందర్భంగా బెంగాల్లో పలుచోట్ల ఘర్షణలు చెలరేగాయి. ఝార్గ్రామ్లో బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సిద్దిపేట కోమటి చెరువులో హనుమాన్ తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు దుర్గాప్రసాద్ స్వామీజీతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా హాజరయ్యారు. తెప్పోత్సవాన్ని చూసేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అలాగే దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. 6 ఏళ్లుగా తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు ఆలయ నిర్వాహకులు. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైశాఖ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు స్వామివారు మహావిష్ణువు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి చూర్ణోత్సవం, వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. చివరి ఘట్టమైన స్వామి పవలింపు సేవతో ఉత్సవాన్ని ముగిలించారు. అండ్ పవలింపు సేవకు హాజరైన మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ని సందర్శించారు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తీసుకుంటున్న భద్రతా చర్యల్ని ఎస్పీ వకుల్ జిందాల్ని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ నాటి అల్లర్లు, కేసులు, నిందితుల వివరాలపై ఫోకస్ చేశారు. అల్లర్లకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. పోలింగ్ నాటి అల్లర్లు పునరావృతం కాకుండా చూడాలంటూ ఆదేశించారు. పార్లమెంట్ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కాళేశ్వరంలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో చింతపండు నవీన్ గెలుపు ఇప్పటికీ ఖరారైందన్నారు. పట్టభద్రులు కాంగ్రెస్ తోనే ఉన్నట్లుగా చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కవితకు బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీకి సరెండర్ అయిపోయారంటూ ఆరోపించారు. అందుకే బీజేపీ నేతలు కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిపై మాట్లాడటం లేదు అన్నారు. 10 ఏళ్లు తెలంగాణని దోచుకున్న బీఆర్ఎస్ కు నిద్రలో కూడా ట్యాక్సులే గుర్తుకొస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం చేశారంటూ ఆరోపించారు. అధికారంతో పాటు దోచుకునే అవకాశం పోయిందన్నారు. కాంగ్రెస్ పై అక్కసుతోనే అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ సుపరిపాలనపై ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదన్నారు. కేటీఆర్ బ్రూ ట్యాక్స్ పై స్పందిస్తూ ఆయన చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే బయట పెట్టాలంటూ సవాల్ విసిరారు అద్దంకి. వరంగల్ స్టేషన్ రోడ్లోని విత్తన దుకాణాలలో తనిఖీలు చేశారు వ్యవసాయ అధికారులు. జాయింట్ డైరెక్టర్ ఉషా దయాల్ స్వయంగా దుకాణాల్లో సోదాలు జరిపారు. విత్తనాల స్టాక్ వివరాలు సేకరించారు. కొన్ని దుకాణాలు విత్తన ధరలను పెంచి అమ్ముతున్నట్లుగా గుర్తించారు. మరికొందరు బ్లాక్ లో అమ్ముతున్నట్లుగా గుర్తించి వారిని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ఇవాళ తీవ్ర తుఫాన్గా మారనుంది. అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తీరం దాటే టైంలో 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. రేపటి వరకు వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. పోలైన ఓట్లకు సంబంధించిన డేటాను ఎవ్వరూ మార్చలేరు అని ఎన్నికల సంఘం ప్రకటించింది. మొదటి 5 దశల్లో జరిగిన పోలింగ్ కి సంబంధించి నియోజకవర్గాల వారి డేటా విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను చెడగొట్టేందుకు దురుద్దేశంతో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఈసీ ఆరోపించింది. పార్లమెంట్ ఎన్నికలంటే కేవలం ఎంపీల్ని ఎన్నుకునేవి కావని, అవి దేశ ప్రధానమంత్రిని ఎన్నుకునేవని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచానికి తెలియజెప్పే సామర్థ్యం కలిగిన వ్యక్తి ప్రధానిగా ఉండాలని సూచించారు. బీహార్ రాజధాని పాట్నా సభలో ఆయన మాట్లాడారు.
తాను 24 గంటలు పనిచేస్తూ ఉంటే విపక్షాలు తనను దూషించడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్ లో 5వ సీడ్ థాయిలాండ్ పై చెమటోడ్చి నెగ్గింది. ఇవాళ ఫైనల్లో 2వ సీడ్ చైనాతో సింధు తలపడుతుంది.